హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ఎస్టర్డే మనం ఒక వాల్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వాల్యూ అండి. సో దీని బిలో ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో ఈ వాల్యూ యొక్క బిలో బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే ఆల్మోస్ట్ ఏదైతే రెడ్ కలర్లో బాటంలో కనిపిస్తుందో 25,868 వరకు మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకున్నాం. ఆల్మోస్ట్ ఆ యొక్క వాల్యూ వరకు మార్కెట్ అయితే రీచ్ అయిందండి. ఏ పర్పస్ మీద చెప్పామండి? సో ఈ వాల్యూ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో ఎక్కడే కానీ మరీ సపోర్ట్ అనేది లేదు, స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉందండి అని చెప్పామన్నమాట. స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉందనేసి. సో ఆల్మోస్ట్ ఏమైందండి, ఇక్కడ వరకు మార్కెట్ ఫాల్ అవుతుంది అనుకున్నాం. సో ఎక్స్పెక్ట్ చేసినట్లు మార్కెట్ ఇక్కడ దాకా అయితే ఫాల్ అయిందండి. సో ఇది ఏది కూడా మన యొక్క గొప్పతనం అని కాదు. బట్ ఎందుకు ఈరోజు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఈ యొక్క క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ చార్ట్ ప్యాటర్న్ కానీ మీరు నేర్చుకోగలిగిన, అర్థం చేసుకోగలిగిన వాటి ద్వారా మార్కెట్లో ఈ యొక్క బెనిఫిట్స్ అనేది ఉంటాయండి. లేకపోతే కింద రిస్క్ అండ్ రివార్డ్ అనేది మార్కెట్లో హెవీగా ఉంటుంది. ఆప్షన్ బయ్యర్కి అయితే మరింత హెవీగా ఉంటుందండి. ఆప్షన్ బయ్యర్కి రిస్క్ అయినా రివార్డ్ అయినా చాలా హెవీగానే ఉంటుందండి. సో ఇలాంటి సబ్జెక్ట్ని ఎప్పటికప్పుడు మీరు నేర్చుకుంటూ ఉండండి. అప్డేట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.